పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 1050 వెంకా 435 బాయిలర్ చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ఈ కస్టమర్ బ్రూడింగ్ని బాగా చేశారు. బాయిలర్ ఫార్మింగ్లో మంచి గ్రోత్ రావాలి అన్నా, మోర్టాలిటీ తగ్గాలి అన్నా ఈ బ్రూడింగ్ పీరియడ్లో మనం చిక్స్ని చూసుకునే విధానం పైననే ఆధారపడి ఉంటుంది. చిక్స్లో మంచి గ్రోత్ రావాలి అంటే టెంపరేచర్ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్, మెడిసిన్ అండ్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా చిక్స్కి కంపెనీ ఫీడే ఇవ్వాలి. ఎందుకంటే మీకు నచ్చినట్టు ఓన్ ఫీడ్ పెడితే చిక్స్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కంపెనీ ఫీడే పెట్టాలి. ఈ ఫీడ్లో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏం రావు. సో చిక్స్ అప్పుడు హెల్తీగా కూడా గ్రో అవుతాయి. ఒకవేళ మీరు ఓన్ ఫీడ్ వాడాలి అనుకుంటే బర్డ్ ఏజ్ 20 days వచ్చిన తర్వాత కానీ, బర్డ్ బాడీ వెయిట్ 1 kg వచ్చిన తర్వాత కానీ వాడొచ్చు. మీలో ఎవరైనా ఓన్ ఫీడ్ తయారు చేసుకోవాలనుకునే వారికి మా దగ్గర పౌల్ట్రీ మైస్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీలో ఎవరికైనా వెంకా 435 బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి.